మధ్య తరగతిలో 40-60 అది జగన్కా బాబుకా అంటే ప్రస్తుతం కనబడుతుంది అయితే మధ్య తరగతిలో 40% జగన్కి 60% బాబుకే కనబడుతుంది మద్దతు. ఎందుకు అంటే పేదలకు సంబంధించిన సంక్షేమ పథకాల బాధితులు మధ్య తరగతి. అదేంటి వీళ్ళ జేబుల్లోంచి డబ్బులు ఇస్తున్నారంటే రోజు రేట్లు పెరిగినటువంటి వాటికి సంబంధించినో లేకపోతే కరెంట్ ఛార్జీలు పెరిగినటువంటి దానికి సంబంధించినో తిట్టుకుంటున్నా ఇప్పుడు విపక్షాలు ఆ పాయింట్ని చూపెడుతున్నాయి కాబట్టి అదిగో ప్రభుత్వం ఆ డబ్బులన్నీ మీ దగ్గర నుంచి తీసుకుని ఇస్తుంది అంటున్నారు కాబట్టి అదొకటి ఫీలింగ్ ఉంది. రెండవది గత 5 ఏళ్లలో వచ్చిన మార్పులు ఏంటి అంటే ఇదివరకటి రోజుల్లో 1000 నుంచి 1500 రూపాయలకు ఒక పనమ్మాయి మన ఇంట్లో పని చేయడానికి ముగ్గురు ఉన్నటువంటి ఇంటికి 1500 ఇస్తే చేస్తుంది. నలుగురు ఉన్నటువంటి ఇంటికి కూడా 2000 రూపాయలతో సరిపోతుంది. అంటే ఇదివరకు అయితే 1000 రూపాయలతో వచ్చేవాళ్ళు, తర్వాత 1500 2000. ఇప్పుడు వచ్చేటప్పటికి ఓ ఇంటికి భారీగా పని మనుషులు అడుగుతున్నారు, అట్లాగే ప్లంబర్లు ఎక్కువ అడుగుతున్నారు, ఎలక్ట్రీషియన్లు ఎక్కువ అడుగుతున్నారు, భవన నిర్మాణ కార్మికులు ఎక్కువ అడుగుతున్నారు. వర్కింగ్ లేబర్ అంటే ఒక మధ్యతరగతి వాళ్ళకి ఏదైనా చిన్నపాటి అవసరాలకి అవసరమైనటువంటి బాత్రూమ్ క్లీనింగ్కు ఇట్లాంటి వాటికి అవసరమైనటువంటి వాళ్ళు ఎక్కువ ఛార్జ్ వసూలు చేస్తున్నారు. ఏంటి అంటే వాళ్ళకు ఒక ధైర్యం వచ్చింది, ఫిక్స్డ్ అమౌంట్ కొంత ఉంటుంది కాబట్టి, అంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బులు కొంత ఖచ్చితంగా ఉంటుంటాయి కాబట్టి ఆ పైన మా పనికి ఇంత ఇస్తేనే చేస్తామనేటువంటి స్టేజ్ అయింది. ఈవెన్ మెకానిక్లు ఎలక్ట్రీషియన్లు అందరూ కూడా భారీగా రేట్లు పెంచేశారు ఈ 5 ఏళ్లలో చూసుకుంటే. ఇది మధ్యతరగతికి. ఇంకొకటి, ఒక దుకాణంలో పనిచేసేటటువంటి గుమస్తా ఇదివరకు 2000 1500 2000 రూపాయలు అంటే ఎక్కువ, తర్వాత 3-4 అంటే ఎక్కువ. ఇప్పుడు భారీగా జీతాలు అడుగుతున్నారు వాళ్ళు. దాంతో వ్యాపారస్తులకు విపరీతమైనటువంటి కోపం ఉంది. ఇప్పుడు ఆయా వర్గాలు మాత్రం జగన్ని గద్దె దించాలని కోరుకుంటున్నాయి. వాళ్ళే తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు ఒక అడ్వాంటేజెస్ ఓట్ బ్యాంక్. అది ఏ విధమైనటువంటి ఫలితం చూపెడుతుందో చూడాలి.